సోదరుడా, నువ్వు ఏ అర్పణను తీసుకుని వెళ్ళడానికి నీ సిద్ధమవుతున్నావో ఈ సమయంలో నీ హృదయాన్ని నీవు పరీక్షించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే కయ్యూనును దేవుడు అంగీకరించలేదు, అతని అర్పణను అంగీకరించలేదు. నువ్వు అర్పణ తీసుకొని వెళ్ళినంత మాత్రాన నేను అంగీకరిస్తాడు అని అనుకోకు. క్రిస్మస్ రోజున గుడికి వెళ్ళినంత మాత్రాన నీకేదో ముక్తి దొరుకుతుంది అని అనుకోకు. నీ హృదయమును సరి చేసుకో. ఆయనను ఆరాధించడానికి వెళ్ళకముందు ఆయనను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, అలాగే సత్యంతో ఆరాధించాలి. నీ హృదయం సరిలేదు, నీవు దేవుని ఆత్మతో నడిపించబడటం అంటే ఇంకా నువ్వు నేర్చుకోలేదు. ఆయన ఆరాధించాలని వెళ్తా ఉన్నావు. నువ్వు ఎవరైనా నీ హోదాను బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ అర్పణను అంగీకరించక ముందు ఆయన నిన్ను అంగీకరించాలి. హేబేలు గురించి ఏమందంటే హేబేలును అంగీకరించాడు. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు.